ఓం శ్రీ సాయినాథాయ నమ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మనకి ఈరోజు ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారంటే, తల్లి, పెద్దయ్యాక మీ పిల్లలు మీ మాట వినట్లేదు బిడ్డ, వారిని మార్చింది ఎవరో తెలుసుకో. సాయిబాబా చెప్పే హృదయాన్ని తాకే సందేశం శ్రద్ధగా వినండి అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారి సందేశం వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు, కానీ పరిష్కారం మాత్రం దొరకలేదా? అయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీ గారండి. ఈ గురూజీ గారిని ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్య ఎంత మొండిదైనా సరే పరిష్కారం మాత్రం చిటికలో చెప్పేస్తారు. స్త్రీ పురుష వశీకరణంలో స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురూజీ గారు నోటి వాక్కు కూడా చాలా మంచిదండి. మీ సమస్య వెంటనే తీరిపోతుంది. మాకు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే మేము గురువు గారిని కాంటాక్ట్ అవుతాము. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. కాంటాక్ట్ నెంబర్ 9618516114. స్త్రీ పురుషులకు పర్సనల్గా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా శాశ్వత పరిష్కారం అనేది చేయబడును. స్త్రీ పురుషుల వశీకరణంలో శ్రీనివాసరాజు గురూజీ గారు అనేవి స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య అయినా సరే 24 గంటల్లోనే 100% పూర్తి పరిష్కారం చేయబడును. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య అనేది తీరిపోతుంది. మనం డైరెక్ట్గా వెళ్ళవలసిన అవసరం లేదండి. జస్ట్ ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఇక ఈ రోజుటి బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, ఒకప్పుడు మన పిల్లలు మన మాటలతోనే నవ్వేవారు, మన చేతితోనే భోజనం చేసేవారు. కానీ ఇప్పుడు పెద్దయ్యాక మన మాట వినట్లేదు, మన దుఃఖాన్ని కూడా గమనించట్లేదు. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఈరోజు సాయిబాబా స్వయంగా చెప్తున్నారు, బిడ్డ, నీ పిల్లల మార్పుకి కారణం ఏంటో విను తల్లి అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ పిల్లలు నీ మాట వినట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో తల్లి, మార్పు ఒక్కసారిగా రాదు. మనం వారిలో నాటిన విత్తనం ఏదైతే ఉంటుందో అది కాలక్రమేణా మొలుస్తుంది. నీ పిల్లలు చిన్నప్పుడు నిన్ను దేవుడిలా నమ్మారు, నీ ముఖంలోనే దేవుని ప్రేమను చూశారు. కానీ కాలంతో పాటు ప్రపంచం వాళ్ళ చెవుల్లో మాయ మాటలు వేసింది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఈ లోకంలో ఒక మాయ ఉంది. పిల్లలు పెద్దయ్యాక ఆ మాయ వారిని ఆకర్షిస్తుంది. ఆ మాయ వారిని నువ్వు సరైన వాడు అని చెప్తుంది. తల్లిదండ్రుల మాట తప్పు అని నమ్మిస్తుంది. అది గమనించదు, కానీ ప్రభావం చూపుతుంది. అదే మాయ గర్వం, అహంకారం, స్వేచ్ఛ అనే పేరుతో వస్తుంది. అది చెబుతుంది, నీకు ఇప్పుడు ఎవరి సలహా అవసరం లేదు. కానీ నిజానికి ఆ మాయ వారిని దూరం చేస్తుంది తల్లిదండ్రుల ప్రేమ నుంచి. తల్లిదండ్రుల మనసు బాధ ఏంటో తెలుసుకుందాం. ఒక తల్లి ఇలా అంటుంది, బాబా, నా కొడుకు నాకు మాట చెప్పడం మానేశాడు. ఏం చెప్పినా తలదించుకొని వెళ్ళిపోతున్నాను. నాకు భయం, ఎక్కడైనా దారి తప్పిపోతాడేమోనని. అప్పుడు బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ భయం ప్రేమతో నిండినదే. కానీ ఆ ప్రేమలో అనుమానం కలిగి పెడితే ఆ ప్రేమ తలుపు మూసుకుంటుంది. పిల్లలు మారిపోయినప్పుడు వారిని మందలించకమ్మా, వారికి గుర్తు చెయ్యి, నేను నీ తల్లి, నా ఆశీర్వాదం నీ వెంట ఉంది అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, పిల్లలు పెద్దయ్యాక వారి మనసు కొత్త ప్రపంచం వైపు చూస్తుంది. అక్కడ స్నేహితులు, స్వార్థం, అభిరుచులు, ప్రలోభాలు ఇవన్నీ కొత్తగా కనిపిస్తాయి. ఆ ప్రపంచం వారిని ఆకర్షిస్తుంది, కానీ అందులో దేవుని దయ కూడా ఉండదు. వారు చిన్నప్పుడు నీ ఒడిలో భగవంతుని పేర్లు విన్నారు, కానీ పెద్దయ్యాక ఆ జపం మర్చిపోయారు. అదే కారణం బిడ్డ, భగవంతుని జ్ఞానం లేని మనసు ఈ లోకం చూపించే మాయను నిజమని నమ్ముతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, కొన్నిసార్లు ఇది కర్మ ఫలితం కూడా అవుతుంది. పూర్వజన్మలో మనం ఎవరికైనా అవమానం చేశామా, వారిని బాధ పెట్టామో, ఆ ఫలితం ఈ జన్మలో పిల్లల రూపంలో వస్తుంది. వారు మాట
మన మాట వినరు, మన ప్రేమను అర్థం చేసుకోరు. కానీ ఈ పరీక్ష నీ సహనాన్ని కొలుస్తుంది తల్లి. తల్లి ప్రేమ అత్యున్నత సాధన. నీవు కోపపడకుండా ప్రేమతో వారికి తాకితే వాళ్ళు మళ్ళీ నీ దారిలోనికి వస్తారు. బిడ్డ, నీ పిల్లలు నీ మాట వినకపోయినా నీ ప్రార్థన మాత్రం వృధా కాదమ్మా. నీ ఒక్క సాయిరాం జపం వారి చుట్టూ ఒక రక్షణ వలయంలా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా ఆ వలయమే వారిని తిరిగి నీ దారిలోనికి తీసుకొని వస్తుంది. ప్రతిరోజు ఉదయం నీ పిల్లల పేరుతో నాకు ఒక దీపం వెలిగించు. సాయిరాం, నా పిల్లల మనసు మారాలి అని ప్రార్థించు. ఆ జ్యోతి వారి హృదయాన్ని తాకుతుంది. నువ్వు చూడకపోయినా నేను చూడగలను. ఆ జ్యోతి ఎలా వారిని తిరిగి నీ ఒడికి తీసుకొని వస్తుందో. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ పిల్లల మనసు మారాలంటే వారిని విన్నావా అని కాదు, వారిని ప్రేమించావా అని నీ మనసుని నిలదీయి. ప్రేమలో మాటల అవసరం ఉండదు. నీ మౌన ప్రార్థన కూడా వారిని మారుస్తుంది. ఒకరోజు నీ కొడుకు ఆలోచిస్తాడు, నా అమ్మ ఎంతగా ప్రేమించింది, నేనేమి చేశాను అని. ఆ రోజు అతని కన్నీటి ప్రతి చుక్క నీ సహనానికి ప్రతిఫలం అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సాయి బోధ, నువ్వు మారితే వారు మారుతారు అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. తల్లి, ప్రపంచం మారాలని కోరుకోవడం కంటే మనం మనసును మార్చుకోవాలి. నీ పిల్లలపై కోపం కాకుండా కరుణ చూపించు. నీ మాటలలో దీవెన ఉంచు, మందలింపు కాదు. ఎందుకంటే నీ వాక్యం శక్తివంతమైన మంత్రం. నీ పిల్లలు ఎంత దూరమైన వెళ్ళనా నీ ప్రేమనే వారు చివరికి గుర్తిస్తారు. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని రూపం. ప్రేమే సత్యం, ప్రేమే మార్పు. బాబా ఇచ్చే సూత్రం ఏంటంటే, బిడ్డ, ప్రతిరోజు ఉదయం ఇలా చేయి. నీ పిల్లల పేరుతో ఒక దీపం వెలిగించు. ఇలా చెప్పు, సాయిరాం, నా పిల్లల మనసులో ప్రేమ ఉండాలి, ధర్మబుద్ధి పెరగాలని ఆశీర్వదించు తండ్రి అని. ఈ ఒక్క ప్రార్థన నీ ఇంటి వాతావరణాన్ని మార్చేస్తుంది. దేవుడు పిల్లల రూపంలో మనకు బోధన చేస్తాడు. వారు మన ప్రేమను తాత్కాలికంగా మర్చిపోవచ్చు, కానీ ప్రేమ శాశ్వతం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఎప్పుడు నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అని అనుకోవద్దు. వారి జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు వారు నీ ప్రేమను గుర్తిస్తారు. ఆ రోజు వారు నీ పాదాల వద్ద కన్నీళ్లు పెడతారు. నేను ఆ రోజు నీ పక్కనే ఉంటాను. నీ పిల్లల మార్పు నువ్వు చూడలేదనుకో, కానీ నేను చూశాను తల్లి. వారి హృదయంలో నువ్వు వేసిన ప్రేమ విత్తనం మొలుస్తుంది. అది కొంత సమయం తీసుకుంటుంది, అంతే. సాయిబాబా గారు ఇంకా ఇలా అంటున్నారు, తల్లి, నీ పిల్లలు నీ మాట వినకపోయినా నీవు ప్రేమతో ఉండి ప్రార్థన ఆపకు. ప్రార్థన శబ్దం నీ పిల్లల ఆత్మకు తాకుతుంది. ఒకరోజు వారు నీ దారికి తిరిగి వస్తారు. నేను నిన్ను వదల్లేదు, వారిని కూడా వదల్లేదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, పిల్లల మార్పు లోకం వల్ల కాదు, వారు గుర్తించవలసింది ప్రేమ వల్ల. ప్రేమతో ఎదురు చూడు తల్లి. నీ ప్రేమకు నేను సాక్షిని, నీ సహనానికి నేను ఫలితాన్ని ఇస్తాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ కన్నీళ్ళు నేలపై పడవు. ప్రతి చుక్కను నేను పట్టుకుంటాను, ఎందుకంటే అవి నీ ప్రేమకు సాక్ష్యం. నీవు కన్నీళ్లు కార్చిన ప్రతి రాత్రి నీ పిల్లల చుట్టూ నా కరుణా వలయాన్ని అల్లుతున్నాను. పిల్లలు ఇప్పుడు నీ మాట వినకపోవచ్చు, కానీ ఆ వలయం వారిని రక్షిస్తుంది. నీవు నమ్మకంతో ఉన్నంతకాలం వారిని ఎవరూ తప్పుదారిలో లాగలేరు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ప్రేమ ఒక అద్భుత శక్తి. అది మాటలతో కాదు, హృదయంతో పనిచేస్తుంది. నీ ప్రేమ కేవలం నీ పిల్లలకే కాదు, వారి ఆత్మను కూడా తాకుతుంది. నీ మనసులో కోపం, బాధ, నిరాశ ఉంటే ఆ శక్తి క్షీణిస్తుంది. కానీ నీవు సాయిరాం అని చెబుతూ ప్రతి ఉదయం ప్రేమతో ఆలోచిస్తే ఆ ప్రేమ శక్తి నీ పిల్లల మనసును క్రమంగా మార్చేస్తుంది. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, తల్లి, ఒకరోజు నీవు గమనిస్తావు, నీ కొడుకు ఫోన్ చేస్తాడు. నీ కూతురు ఒకసారి నీ ఫోటో చూస్తూ మౌనంగా ఉంటుంది. నీవే మార్పు సంకేతాలు తల్లి. ఆ కరుణ తాకినప్పుడు మనసు కరిగిపోతుంది. ప్రతి తల్లి ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె ఆలోచనలు ఆకాశంలో విస్తరిస్తాయి. నీ ఆలోచనలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ శక్తి నీ పిల్లల చుట్టూ తిరుగుతుంది. వారు ఎక్కడున్నా ఆ శక్తి వారిని తాగి ఒకరోజు నీ ఒడికి తిరిగి తెస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, మాయ మాటల నుంచి వారిని ఎలా రక్షించాలో చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఇప్పుడు లోకం పిల్లల చెవుల్లో విరివిగా చెబుతుంది, నీకు స్వేచ్ఛ కావాలి, నీ జీవితం నీవే నిర్ణయించు అని. కానీ లోకం చెప్పేది స్వేచ్ఛ కాదు బిడ్డ, అది గర్వం. ఆ గర్వం వచ్చిన చోట ప్రేమ పోతుంది. నీ పిల్లలను రక్షించాలంటే వారిని మందలించడం కాదు, వారిని ప్రేమతో చుట్టేయి.
నీ ప్రతి మాటలో దీవెన ఉంచు. అలా నువ్వు మాట్లాడినప్పుడు లోకం చెప్పే మాయ మాటలు వారికి ప్రభావం చూపవు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ప్రతి సాయంత్రం నీ పిల్లల పేరుతో ఒక దీపం వెలిగించు. ఆ దీపం ముందు నా ఫోటో పెట్టి ఇలా చెప్పు, బాబా, నా పిల్లలు నీ దారిలో నడవాలి, వారిని నీ కరుణతో రక్షించు అని. దీపం జ్వాల చీకటిని తరిమినట్లు నీ ప్రార్థన వారిలోని అహంకారాన్ని కరిగిస్తుంది. ఆ కాంతి వారిని మళ్ళీ నీ మాట వినేలా చేస్తుంది. ధ్యానం సమయంలో ఓం సాయిరామ్ అని 108 సార్లు జపించు. ప్రతి జపం వారి మనసులో ఒక వెలుగును నింపుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, పిల్లల తప్పులను మనం క్షమించకపోతే ఆ బాధ మన హృదయంలో బరువుగా నిలుస్తుంది. క్షమించు, అది నీకు శాంతిని ఇస్తుంది, నీ పిల్లలకు మార్పునిస్తుంది. ఒకరోజు నీ పిల్లలు నిన్ను గాయపరిచిన వారిని ప్రేమతో దీవించు. ప్రేమతో దేవుడు నిన్ను కాపాడాలి అని చెప్పు. ఆ ఒక్క మాట వారిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. క్షమించే తల్లి దేవత, ఆమె మాటల్లోనే నేను ఉంటాను. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ పిల్లల మార్పుకి కారణం ఎవరూ కాదు, అది కాలం చూపే పాఠం. ప్రతి ఆత్మకు తన ప్రయాణం ఉంటుంది. నీవు ఆ ప్రయాణంలో వారిని బలంగా నిలబెట్టే శక్తి. నీవు ఆగకపోతే వారు తిరిగి వస్తారు. నీ సహనం వారికి బోధ అవుతుంది. వారి జీవితంలో ఒక క్షణం వస్తుంది. ఆ క్షణంలో వారు నీ జ్ఞానాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు బాబా ఇచ్చే మంత్రం ఏంటో తెలుసుకుందాం. బిడ్డ, నీ పిల్లలు ఎక్కడ ఉన్నా ప్రతిరోజు ఉదయం ఈ మంత్రం చెప్పమని చెప్పండి. సాయిరామ్, నా పిల్లల మనసులో ప్రేమ, వినయం, ధర్మం కలగాలి అని. ఈ మంత్రం ఒక్కసారి చెప్పి నిద్రపోవడం కాదు, హృదయంతో భావించు. నేను వారి హృదయాన్ని తాకుతాను. ప్రతి మంత్రం నీ పిల్లల చుట్టూ కరుణ వలయమవుతుంది. నీ ప్రార్థన వారికి ఏ ప్రమాదం నుంచైనా రక్షిస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఒకరోజు నీ కొడుకు నీ ముందుకు వచ్చి, అమ్మా, నువ్వు చెప్పింది నిజం అంటాడు. ఆ రోజు నీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. అది నీ ప్రేమ ఫలితం కాదు తల్లి, నీ సహన ఫలితం. వారు నీతో క్షమాపణ కోరుతారు. నువ్వు ఏడుస్తావు, కానీ అది దుఃఖం కాదు, అది సత్యప్రేమ గెలుపు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, గుర్తుపెట్టుకో, పిల్లలు మనకు చెందరు, వారు దేవుని వరం. మనం వారిని కేవలం ప్రేమతో నడిపించే మార్గం మాత్రమే. వారు ఎక్కడికైనా వెళ్ళినా దేవుడు వారిని తిరిగి నడిపిస్తాడు. నీ కర్తవ్యం ప్రేమించడం, ప్రార్థించడం, తీర్పు ఇవ్వడం కాదు. ఎందుకంటే ప్రేమే మార్పుకు మూలం. నీ ప్రేమే నీ పిల్లలకు రక్షణ కవచం. నీవు ప్రార్థన ఆపితే ఆ కవచం బలహీనమవుతుంది. కాబట్టి బిడ్డ, ఆపకు. తల్లి పట్ల బాబా కరుణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి నేను నీ భుజంపై నా చెయ్యి పెడుతున్నాను. నీ పక్కన నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో. నీ పిల్లల మార్పు నేను చూసుకుంటాను. నీ ప్రార్థనకు సమాధానం రాకపోయినా నేను ఆలస్యంగా ఇస్తాను, కానీ ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకంటే తల్లి కన్నీరు వృధా కానే కాదు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ పిల్లలు దూరం అయ్యారు అనిపించిన వారు దారి తప్పలేదు. వారు నా వలయంలో నడుస్తున్నారు. ఆ వలయం చివర నీ ప్రేమ ఉంది. వారు ఒకరోజు నీ ఇంటి ముందు నిలబడి, అమ్మ, క్షమించు అని చెప్తారు. ఆ రోజు నీ జీవితంలో పెద్ద పండుగ. అది నేను ఇచ్చే సంకేతం. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు అని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ బాధను నువ్వు ఒక్కదానిగా మోస్తున్నావు అనుకోకు. నేను నీ వెనుక ఉన్నాను. నీ పిల్లలు నీ మాట వినకపోయినా నీ ప్రార్థన వినిపిస్తుంది నాకు. నేను వారిని మారుస్తాను. నువ్వు ప్రేమతో ఉండి నమ్మకంతో వేచి చూడు. నీ ప్రేమే వారికి మార్గం అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ప్రేమను ఆపవద్దు, అది నీ పిల్లల హృదయాన్ని కరిగిస్తుంది. ప్రార్థనను కొనసాగించు. ప్రతి జపం రక్షణ కవచం. క్షమించు, మౌనంగా దీవించు, అది వారి ఆత్మను తాకుతుంది. సహనం నీ ఆయుధం, అది మార్పుకు దారి. బాబా నిన్ను వదలడు, నీ పిల్లలను కూడా వదలడు. చూసారా, బాబాగారు మన పిల్లల కోసం మనకు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియచేయండి. అలాగే మీలో ఎంతమంది మీ పిల్లల గురించి బాధపడుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కొత్త సందేశంతో, కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.